సార్ నమస్తే సార్, నా పేరు రమావత్ రమేష్. నేనే మధు వాళ్ళ ఆఫీస్లో నేనే పనిచేసిన. వీళ్ళకందరికి తెలుసు. ఇంకో ఈయన డబ్బులు కూడా నేను ఒకటేసారి 13 లక్షలు ఇతను డబ్బులు నేను తీసుకున్నాయి. ఈ అన్న డబ్బులు కూడా నేనే ఒకటేసారి 13 లక్షలు నేను తీసుకున్నా. అంటే చాలా మంది తీసుకున్నా కానీ ప్రజెంట్ ఇక్కడ అన్న ఉన్నాడు. ఇంకా వాళ్ళు ఈ అన్న కూడా ఇచ్చిండు, ఈ అన్న కూడా ఇచ్చిండు. ఆ పెద్ద మనిషి బిజినెస్, మేము ఫ్లాట్ బిజినెస్ చేస్తున్నాము, రియల్ ఎస్టేట్ చేస్తున్నాము, ఇంకా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాము, గోల్డ్ బిజినెస్ చేస్తున్నాము. ఇంకోటి ఏమంటే స్టాక్ మార్కెట్ లో కూడా పెడతానే అన్నాడు. స్టాక్ మార్కెట్ కూడా చేస్తాను అంటుంటే ఆయన ఫోజింగ్, ఆయన కారు, ఆయన సైరను, ఆయన చైను, ఆయన గోల్డ్ చైను అన్ని చూసి మేము మా కంటి ముందల నిన్న కంటే మొన్న ఎదిగిన ఆయన, ఈయనకి ఏదో బిజినెస్ ఉంది, ప్రతి మనిషికి ఏదో ఒకటి వస్తుంది. సీఎం అనేటోడు ఒక్కడే, అందరు కాదు సీఎం, ఒక్కడే సీఎం. అందుకే ఆయన సార్ అని మేము సీఎం అని ఆయనకంటాం. అందుకే ఆయన కూడా బిజినెస్ చేస్తున్నాం, మాకందరు బతికిస్తాడని అనుకున్నాం. కానీ మరి అంత ఎదోలని చేస్తానని మేము ఎప్పుడు అనుకోలేదు. మరి అంత వేస్ట్ గాలని చేసింది మాకు. నైట్ 12 కంటే అవతల సైడ్ కానీ యువతలనే లేదు. 12 గంటల కంటే అవతల కానీ యువతలు రాలేదు. అది 2 గంటలకు వచ్చింది ఇక్కడ. 2 గంటలకి ఇక్కడ వచ్చి మేము 49 లక్షలు పెట్టినాం. మా ఈ ఊరు కూడా కాదు, మా వేరే ఊరు. మా ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ వస్తుంది. కేశంనేనిపల్లి తండ అంటూనే ఉన్నాడు అన్న. మాది కేశంనేనిపల్లిని ఇప్పుడు అంటున్నా, అప్పుడు మా కేశంనేనిపల్లి తండ అన్న కూడా తెలుసు. మాకు తెలిసిన వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు కాదు, నేను 6 నుంచి 7 సంవత్సరాలు నేను అప్పటి నుంచి వస్తున్నా. 2021 నుంచి మేము కలిసి మేము అక్కడ వేరే కంపెనీలో పనిచేసిన అన్న వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే. అదే రకంగా నాకు ఆ కంపెనీలో పెట్టిండు. దీని వెనకాల మాయ మాటలు కూడా చెప్పిండు. ఇంకోటి ఏమనంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా వచ్చిరన్నా, ఎమ్మెల్యేలు వచ్చిరు, వేరే మంచి మంచి క్యాండిడేట్స్ వచ్చిరన్నా. క్యాండిడేట్స్ వచ్చి రావంగానే ఎవరైనా గల్లీలోడు ఉన్నాడు దొంగతనం చేస్తున్నాడు, కానీ బయట తిరిగేటోడు ఎప్పుడు దొంగతనం చేయడని మేము అనుకున్నాం. ఆ రకంగా అనుకున్నాం. ఉన్నారు మంచి మంచి మేధావులే ఉన్నారు, వాళ్ళకి లాస్ కానీ మనకెట్ట లాస్ అవుతుంది. వీళ్ళు మన కోసం ఏదో చేస్తున్నారు, ఆ బిజినెస్ మన ఊరు డెవలప్ అవుతుంది, మనం ఇంకా మంచి స్థాయిలో పోదామని వీళ్ళకంతా నమ్మించి గోల్డ్ ఈ విలేజ్ లా ఇంత పెద్ద అవసరమా? ఈయన ఇంత పెద్ద విలేజ్ లల్లా ఇంత పెద్ద ఇల్లు కట్టడం అవసరమా? అదే నమ్మినాము, జనాలు కూడా అదే రకంగా నమ్మినారు. మేమంతా లాస్ అయిపోయినాం అన్న. ఒకటే మాట, ఇంకేమైనా చెప్పాలనుకుంటే నేనే చెప్తా, అన్న వాళ్ళు కూడా చెప్తారు. మంగ్లీ గురించి ఇంకేమైనా చెప్తే చెప్పండి. ఇది 100% సంబంధం ఉంది. మధు అనేటోనే ఆమె ఇప్పుడు మధు అనేటోడు అనే ఇక్కడ నేను ఫోటో నేను తీసిన అప్పటి నుంచి కంటున్నా. ఒకటే మాట, ఫోటో ఇప్పుడు రోజు చూపెడుతున్నాం కదమ్మా, ఇప్పుడు ఫోన్ లో చూపెడతాం ఉంది, అదే లైవ్ లోనే పోతుంది అది. కానీ ఇంకోటి ఏమనంటే ఇప్పుడు నాకు మధు 4,000 ఇచ్చిండు. రేపు వెళ్ళిండి మనము మంగళికి చెల్లి వాళ్ళకి ఎంగేజ్మెంట్ పోదాంరా, ఒక 4,000 ఇస్తా బట్టలు తీసుకొని కూడా నాకు అన్నాడు. అదే విధంగా మంగ్లీ డ్రగ్స్ లా విరికిచ్చారు కదా, అదేం పట్టుకున్నారు కదా పోలీసు వాళ్ళు. అదే దాంట్లో 40 లక్షలు కూడా ఆయన రమావత్ మధు పెట్టిండు. బర్త్డేకు ఖర్చు చేసిండు, మంగ్లీ బర్త్డేకు ఖర్చు చేసిండు ఆ ఫామ్ హౌస్ లా. ఆ మాట నాకన్నాడు. మా వాళ్ళకు కూడా అంటే నేను కూడా విన్నాను, మేము కూడా కూర్చొని అన్నప్పుడే నేను విన్నాను. కావాలనే గిరిజన బిడ్డను ఆరోపణలు చేస్తున్నారు నా మీద అని చెప్పి మంగ్లీ అంటుంది. మరి ఇది కరెక్ట్ కదా? ఇప్పుడు మా వాళ్ళు అయితే ఆరోపణలు చేస్తున్నారు, మా మీడియా వాళ్ళు కూడా అంటున్నారు. ఏమంటే మా సంపద నాయక్ కానీ వేరే అన్నలో కానీ అందరూ అంటున్నారు కదా. ఒక్కసారి ప్రతి ఓన్ది కాల్ డేటా ఉంటది, ఏ సంబంధం లేదని అంటున్నారు కదా. నేను ఒకటే నెంబర్ ఇస్తా, ఇక్కడ నుంచి పోయిన నెంబర్ నేను ఒక్కనే ఇస్తా, అక్కడ ఆ టైమింగ్ ఇస్తా, ఆ డేట్ ఇస్తా. అది ఏ టైంకి ఎవరితో మాట్లాడిందో అయితే బయటకు వస్తుంది కదా. సంబంధం లేదని అంటున్నారు కదా, ఆ నెంబర్ నేను ఇస్తాను, దానికి ట్రాక్ చేపియండి. మనిషి కంటే ఇగో అన్ని దానికి మన ప్రూఫ్ చూపెట్టాలంటే అన్ని దానికి కాని పని. ఇప్పుడు నేను ఒక ఆఫీసులో నేను పని చేస్తున్నాను, రా అంటే రావాలి, పో అంటే పోవాలి, ఆ పని చేయాలంటే చేయాలి అని నేను చూసి నేను చెప్తున్నా. అంతగానో కాదు ఇదన్నీ లబ్బద్దము అని అంటే నేను ఒకటే నెంబర్ ఇస్తా, ఆ నెంబర్తో ఆ టైమింగ్ ఇస్తా, డేట్ ఇస్తా, అదే టైంకి అది తీయండి. అది దాని వెనకాల అదే దానికి మాకు ఒక ప్రూఫ్ అన్నట్టు. అన్ని దానికి వేస్టే కదా, అది ఒక్కదానికైనా మాకు బయట చూపించండి. లేదని అంటే నేను శివోత్సవానికి నేను 30 లక్షలు ఒకటే రోజు ఇచ్చిన. జిఎన్ఐ ఆఫీస్ ఓపెన్ అయిన రోజు 30 లక్షలు నేను వదిలేసి మా ఇంటికి వెళ్ళిపోతా. ఇంకా 20 లక్షలు ఉన్నాయి కదా, నేను మధుకాడ నుంచి నేను వసూలు చేసుకుంటా. నేను అది శివోత్సవానికి ఇచ్చినా కదా, అది నేను వదిలేసి వెళ్ళిపోతా. ప్రూఫ్ లేకపోతే ఉందని అంటే ఏమి ఇస్తారు మీరు? నేను కూడా ఆమెకు నేను సూటిగా అంటున్నది, నాకు ఏ సమాధానం లేదు, ఏది కూడా లేదని అంటున్నాయి కదా. అన్ని ఉన్నాయి అక్క, దయచేసి ఇవాళ 27వ తారీఖు ఒక మనిషి చనిపోయిండు. ఇంకా
ఇంకా చాలా మంది చనిపోతారన్న, రోజుకొకరు సస్తారు కూడా. ఇల్లా వాళ్ళ నాన్న పేరు సక్రు నాయక్. అతన్ని 1 రూపాయి అయినా సంపాదించింది ఇట్లా కష్ట చేసి, 1 రూపాయి అయినా కష్ట చేసి ఇలా రూపాయి పెట్టిండని చెప్పు. 1 రూపాయి కూడా లేదు. ఇది బాధ్యతల పైసలే, మొత్తం బాధ్యతల పైసలే. నల్లగొండ నుంచి ఏ ఊరు నుంచి ఏ జిల్లా నుంచి ఉన్నా గానీ అంతా జనాల పైసలే. గానీ రమావత్ మధు పైసలు అయితే రూపాయి కూడా కాదు. ఇల్లా నేను అంటున్నా కదా, రూపాయి కూడా లేదు. వాళ్ళ నాన్న పేరు సక్రు నాయక్, రూపాయి కూడా లేదు ఇల్లా. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ చెల్లెకు ఇస్తున్నారు కదా, ఇస్తున్నప్పుడు ఇప్పుడు బయట బిజినెస్, ఇప్పుడు మనం అందరి ఇంటికి పోదాం, నేను కూడా పెళ్లి చేసుకుంటేటోని ఇంకోళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఇంటికి పోయి చూడరా అసలు ఈయన చెప్తుంటే కరెక్టా తప్ప? ఇప్పుడు నా చెల్లికి ఈయనకి ఇస్తున్నా, మరి ఈయన నిజంగా ఇల్లు ఉందా, నిజంగా ఊరుందా, లేకుంటే ఈయన ఎక్కువ హవరగాడా, లేకుంటే ఏమైనా ఇంకేమైనా చేస్తుండా అని ప్రూఫ్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చి ఆఫీస్ కూడా నాకు 2 సార్లు వచ్చింది, ఇక్కడ 1 సారి వచ్చింది, 3 సార్లు నేను నా కళ్ళతో చూసి నేను చెప్తున్నా. ఇంకా 10 సార్లు వచ్చిందా, 15 సార్లు వచ్చిందా వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు ఎంత అంటారో నాకు తెలియదు. నేను చూసింది అయితే అంతవరకు నిజాలు. లేదని చెప్పు, ఏదో ఒక మీడియా ముందల నేను ఇంకేంసేపు మాట్లాడలేను, నాకు కూడా గొంతు. సరేనా? థ్యాంక్ యూనా, థ్యాంక్ యూ. బాధితులు చెప్పింది మాకు ఏ మాత్రం కూడా న్యాయం జరిగేటట్లేదు. పోలీస్ వ్యవస్థ కానీ సిఐడి కానీ మాకు ఏ విధంగా అయినా హెల్ప్ చేసేటట్లేదు. ఇప్పుడు మీరు వచ్చినారు, మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మేము. మా వాళ్ళంతా మీ ఇట్లా లాస్ అయినా, ఇట్లా బాధపడ్డా, ఇట్లా లాస్ అయినా, ఇట్లా ఇచ్చినాం అని చెప్పేసి అంతా చెప్తున్నారు. ఇప్పుడు మాకు పోలీసు ఏ విధంగా అయినా నువ్వు ఎందుకు ఇచ్చినావు అనేటట్టుగానే మాట్లాడుతున్నారు. పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే, పోలీస్ దగ్గర పోయి మేము కంప్లైంట్ ఇస్తుంటే ఎందుకు ఇచ్చినావు ఆ కేసు, ఎందుకు పైసలు ఇచ్చినావు, కేసు ఎందుకు చేస్తున్నావు, అది అవ్వదు, అవునప్పుడు అది అయినప్పుడు జరుగుతా చూద్దాం అనే ఫీలింగ్ తోని పోలీస్ వ్యవస్థ కూడా చెప్తుంది. లాస్ట్ సిఐడి దగ్గర పోతే కూడా సిఐడి కూడా అట్లే మాట్లాడుతున్నాడు, 2 సైడ్ మాట్లాడుతున్నాడు సిఐడి. రంగస్వామి గారు మేము అక్కడ పోయినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి పంపించిన అని చెప్పినారు. ఏమి ఇన్వెస్టిగేషన్ చేసిరు? మధు దగ్గర నుంచి, బాలాజీ దగ్గర నుంచి ఏమి ఇన్వెస్టిగేషన్ చేసిరు? ఇప్పుడు దాకా ఎస్పీ అనుకున్నది 40 కోట్లు మాత్రమే, మన సిఐడి రంగస్వామి అనుకున్నది 40 కోట్లు మాత్రమే. వీళ్ళ దగ్గర ఇంచుమించు 450 కోట్లు ఉంటాయి. వీళ్ళ దగ్గర పైసలు కలెక్షన్ చేసింది ఇంచుమించు 450 కోట్ల రూపాయలు ఉంటాయి. ఇది మాత్రం షూరు. ఎందుకనగా ఇప్పుడు మేము దానికి కేసు పెట్టడానికి పోతే పోలీసు వాళ్ళు ఇట్లా అంటారు, సిఐడి ఇట్లా అంటారు. ఏ విధంగా అయినా బాధితులు ఎటు ఏం చేయలేక నిరుత్సాహంతో ఇంటి దగ్గరనే తండాల్లోనే ఇక రేపటి నుంచి వరి పొలాలు కోసిర్రు. ఇక వాళ్ళు వచ్చి మాకు గొంతు మీద కత్తి పట్టేటట్టే ఉన్నారు అనే ఆలోచనతో అంత తాపత్రయంతో ఉన్నారు. ఇప్పుడు పోలీసు కూడా మేము వాళ్ళు సహకరించట్లేరు. ఇంకోటి మేము పోయి వాళ్ళని ఎత్తుకొచ్చి చేసే టైంలో కూడా వాళ్ళు మా మీద కేసు చేస్తుర్రు. వాళ్ళ మీద కాదు, దొంగలకు రక్షిస్తుర్రు, మా మీద కేసు చేస్తుర్రు. దొంగలకు రక్షిస్తుర్రు, మా మీద కేసు చేస్తుర్రు. ఇక అట్లనే ఉంది. జైరాబాద్ నుంచి మధుకు శైలజకు తీసుకొని వస్తే మాకు తీసుకొచ్చిన వాళ్ళకి కేసు చేపించున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? పోలీస్ వ్యవస్థ కూడా ఏం సహకరిస్తుంది చెప్పండి? పోలీస్ వ్యవస్థ కూడా, సిఐడి వ్యవస్థ కూడా ఏం సహకరిస్తుంది మాకు? మా దగ్గర పైసలు తీసుకోబోయింది దొంగలు, మాకు కనీసం హెల్ప్ చేయలేకపోతున్నారు. మళ్ళీ మేము వీళ్ళు వసూలు చేయనిస్తలేరు, చేసి ఇవ్వట్లేరు, మాకు చేసుకొని ఇస్తలేరు. అట్లనే ఉంది. ఏదంటే మా మీద కేసు పెడుతున్నారు, మేము పోయే వెహికల్ మీద కేసు చేపిస్తున్నారు, ఆ విధాలుగా చేస్తున్నారు మా మీద. పోలీస్ వ్యవస్థ కూడా మాకు హెల్ప్ లేదు, సిఐడి కూడా హెల్ప్ లేదు. ఏ విధంగా చేయాలో ఏం అర్థం కావట్లేదు మాకైతే. రాజకీయ నాయకుల విషయం, ఏ రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళకి అన్ని తెలుసు, కామ్గుంటున్నారు రాజకీయ నాయకులు అయితే. మాకు ఏ విధంగా అయినా గవర్నమెంట్, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏ విధంగా అయినా సహకరించి మా ఈ 3-4 తండాలలో ఉన్న ప్రజల ఇళ్ల మీద 1000 ఇండ్లు ఉంటే 980 ఇండ్ల మీద లోన్లు ఉన్నాయి. 980 భార్యల మీద ఒక్క భార్య కూడా మీద కూడా గోల్డ్ లేదు. ఒకసారి చూసుకోండి, ఒక్క భార్య మీద కూడా గోల్డ్ లేదు, చూసుకోండి. ఆ విధంగా అయి నిరుత్సాహపడి లాస్ట్ పిక్ స్టేజ్లో ఉన్నాం మేము. మాకు ఏ వ్యవస్థ కూడా సహకరిస్తలేదు. లాస్ట్ మీరు వచ్చిర్రు, ఏ విధంగా కొంచెం సహకరించి మాకు కొంచెం పైసలు ఇప్పించేటట్టు చూడండి.